ఓం నమ శివాయ. హలో ఫ్రెండ్స్, శబరిమల వచ్చాక కోల్డ్గా ఉంది. ఒకరు గొంతు వాయిస్ నీట్గా రావటం లేదని వీడియోలో ఒక వారం లేట్ అయినాయి. ఇంకా కంటిన్యూగా వస్తాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోస్ అన్ని లాస్ట్ వరకు చూడండి. ఛానల్ అయితే మంచి గ్రోత్ మీద ఉన్నది. ఇలానే ముందుకు తీసుకెళ్దాము. ఇకపోతే మా రైల్వే కోడూరులో ఈ భుజంగేశ్వర స్వామి దేవస్థానం మా కోడూరు ప్రజలకి చాలా ముఖ్యమైన దేవాలయము. మా కోడూరులో పాత పురాతన దేవాలయాల్లో ప్రముఖంగా నెంబర్ 1 స్థానంలో ఉండేది ఈ శివాలయము, ఈ భుజంగేశ్వర స్వామి దేవాలయము. కార్తీక మాసం వస్తే ఇక్కడ వందల వేల మంది జోనంతో శివనామ స్మరణతో మారుమోగుతుంటుంది. గుడి కూడా చాలా బాగుంటుంది. గుడిలో ఉండే శివలింగంలో దేవుడైతే చాలా బాగుంటాడు. శివలింగ దర్శనం ఇక్కడ అద్భుతంగా. ఇక్కడ వచ్చి అయ్యప్ప స్వామి ఇరుముళ్ళు కట్టించుకుంటారు. నేను కట్టించుకున్నది ఇక్కడే. అది ఇంకొక వీడియో ఉంది, అది తర్వాత అప్లోడ్ చేస్తాను. పోతే ఎప్పుడు నిత్యం కళకళలాడుతుంటుంది గుడి. ఇక్కడ కార్తీక మాసం వస్తే ప్రతిరోజు అన్నదానాలు చేస్తారు. పోతే ఈ గుడి అంటే చిన్నప్పటి నుంచి కూడా మాకు ఒక మంచి ఎమోషను. కార్తీక మాసం వచ్చినప్పుడు మా అమ్మ నేను ఫ్యామిలీ అందరం చిన్నప్పుడు ఆటోలు లేవులే, అప్పుడు జీబులు లేదు బస్సులకు వచ్చి అదే పనిగా వచ్చి ఇక్కడికి వచ్చి దీపాలు పెట్టేసి వెళ్తుంటాం ఏదో ఒక సోమవారం. తర్వాత మేము చదువుకునే రోజుల్లో కంటిన్యూగా వచ్చి కార్తీక మాసంలో కావచ్చు ఎప్పుడన్నా సోమవారం వచ్చి ఇక్కడ వచ్చి దండం పెట్టుకొని స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళేవాళ్ళం. పల్లె నుంచి వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా. అప్పుడు కొంచెం గుడి చిన్నదిగా ఉంది. ఇది గుడిని చాలా పెద్దది చేశారు. గత దశాబ్ద కాలం పైనే అంతకుముందు. చాలా బాగుంటుంది గుడి. అన్ని విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. అంటే సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, వినాయకుడు ఉంటాడు, ఇంకా శివుడు పార్వతి విగ్రహాలు తనిగా ఉంటాయి. చూడండి, వీడియో కంటిన్యూగా చూడండి. వాయిస్ చెప్పడానికి కొంచెం కష్టం అవుతుంది గొంతు. కొద్ది రోజులు వీడియో ఆపితే మనకు రేటింగ్ తగ్గిపోతుంది. అందుకని వీడియోలో ఖచ్చితంగా పెట్టాలి. ఆడికి వారం రోజులు గ్యాప్ ఇచ్చేసాను. చూడండి, కంటిన్యూగా అన్నదానంకి ఏర్పాటు చేస్తున్నారు. దాతలు అయితే పోటీ పడుతుంటారు ఈ గుళ్ళో అన్నదానం చేయడానికి. ఒక్కొక్కసారి పోటీ ఎందుకు లేని గుడి ట్రస్ట్ ద్వారానే అన్నదానాలు కూడా చేస్తారు. ఇక్కడ వచ్చి రావి చెట్టు కాడ వేప చెట్టు, ఇక్కడ అమ్మవారి నాగదేవతలు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఉండే శివలింగం అయితే బయట నాగదేవతల కాడ శివలింగం అయితే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సాయిబాబా విగ్రహం కూడా ప్రతిష్ఠించున్నారు, చిన్న విగ్రహం. ఇక్కడ కూడా బేస్తవారం అయితే వచ్చి పూజలు చేసుకుని వెళ్తుంటారు జనాలు. ఈ మర్రి చెట్టు కింద శివలింగము భలే ఉంటుంది. శివలింగం నాకైతే లోపల గర్భగుడిలో ఉండే శివలింగం ఎంత ఇష్టమో ఇక్కడ ఉండే శివలింగం కూడా అంత ఇష్టము. అంత బాగుంటుంది నాకు అక్కడ. ఇంకపోతే ఉసిరి చెట్టు సపరేట్గా ఉంది, అక్కడ పూజలు చేస్తుంటారు. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని వనభోజనం చేస్తే చాలా పుణ్యం అని ఒక మాట అంటుంటారు. కాబట్టి అందుకు కార్తీక మాసం వనభోజనాలకు ఎక్కువ వెళ్తుంటారు. అలాంటి అవకాశం కూడా గుళ్ళో ఈ చెట్టు ఉంది కాబట్టి భక్తులు ఇక్కడ దీపాలు కావచ్చు, ఏదైనా వండుకొచ్చిన ప్రసాదం కావచ్చు, అక్కడ కూర్చొని తిని వెళ్ళి ఆడ పూజ చేసుకొని వెళ్తుంటారు. ఈ శివలింగం చూడండి ఎంత బాగుంటుందో, నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ ఇది సపరేట్గా రెడీ చేశారు, సూపర్గా ఉంటుంది. అప్పుడు శివలింగం ఉన్నింది, ఇప్పుడు వచ్చి ఆ విధంగా గ్రానైట్ అన్నీ వేసి రెడీ చేశారు. ఇంకపోతే తెల్ల జిల్లేడు కూడా సపరేట్గా పూజలు చేస్తారు. తెల్ల జిల్లేడు రేరు, ఎక్కువ ఎక్కడ దొరకదు. ఎక్కడన్నా గుడి సమీపాల్లో లేదు. ఆ తెల్ల జిల్లేడు గురించి, ఆ తెల్ల జిల్లేడు గొప్పతనం గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇంట్లో పెరట్లో ఎక్కడన్నా దొరుకుతుంది. మొత్తానికి చాలా అరుదు ఆ చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టు అనేది. పోతే ఈ శివుడు పార్వతి విగ్రహాలు ఉండే ఇది అంటే నాకు చాలా ఇష్టము. అప్పుడు ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ఆడే కూర్చొని ఏదైనా తెచ్చుకొని కూడా అక్కడ తినేసి దేవుళ్ళని చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు చిన్నప్పుడైతే ఈ పెద్ద విగ్రహాలుగా కనపడేటివి. ఇంకపోతే తులసి కోట కూడా ఉంది. తులసి కోటకు కూడా పూజలు చేసుకొని ఆడవాళ్ళు వెళ్తుంటారు. చాలా పెద్ద గుడి, మెయిన్ రోడ్లోనే ఇంత పెద్ద స్థలం కేటాయించి అప్పట్లోనే పాత వాళ్ళు
ముందు చూపుతో చేశారంటే ఇది చాలా గొప్ప విషయం. చాలా పెద్ద గుడి, అవుట్ ప్లేస్ విస్తరి మొత్తం అస్సలు ఎక్కడ ఇసుకేస్తే సందు ఉండదు. ఈ కార్తీక మాసంలో సాయంత్రం అయ్యే కొద్దికి దీపాలతో, మరి సోమవారాలు కార్తీక పౌర్ణమి అప్పుడైతే ఇంక అస్సలు ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా జనంని అస్సలు అక్కడ ఏం చేయలేరు, అంత ఫుల్ రష్ అయిపోతుంది. మా కోడూరు ప్రజలకి చాలా ముఖ్యమైన గుడి ఈ గుడి. ఎంతో పవిత్రంగా అందరూ ఇరుముళ్ళు కట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళడం కానీ, ఐప్సాములు కానీ ఇంకేదైనా ఊర్లకు వెళ్ళాలన్నా ఇక్కడ ఆపి అక్కడ దండం పెట్టుకొని వెళ్తుంటారు సెంటిమెంట్గా కూడా. ఈ శివుడు అంటే చాలా ఇష్టం అందరికి కూడా. మా కోడూరు ప్రజలకి ఎక్కువ కార్తీక మాసాలు శివరాత్రులు ఎక్కువ ఇక్కడే స్పెండ్ చేస్తారు, బయటకు పోకుండా. ఫుల్ జనం ఉంటారు ఇప్పుడు. కార్తీక మాసం అంతా ఇక్కడ బ్రహ్మోత్సవాల్లాగా పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ వచ్చి దంపతులు కూర్చొని రోజుకొకరు, లేదు వాళ్ళు చెప్పినంతమంది జంటలు కూర్చొని కూడా ఇక్కడ పూజలు చేయొచ్చు. భలే సెట్టింగ్తో అద్భుతంగా కార్తీక మాసం అంతా దేవుళ్ళు ఈ గుళ్ళో ఏ విధంగా దర్శనం ఇస్తారో. మామూలుగా ఇక్కడ భజన చేసుకునే ప్రదేశము. ఇక్కడ వచ్చి ఈ కార్తీక మాసంలో లేదు శివరాత్రి అప్పుడు స్పెషల్గా ఉత్సవాలు చేసేటప్పుడు ఇక్కడ ఈ విధంగా దేవుళ్ళని సపరేట్గా తయారు చేసి ఈ విధంగా సెట్టింగ్ చేస్తారు. అద్భుతంగా అనిపిస్తుంది ఎంట్రన్స్లో, గుడి ఎంట్రన్స్లో. ఇంకా మేము ఈరోజే మాలేసుకొని, అంటే ఆ వీడియో తీసే రోజు మాలేసుకొని రావడంతో ఐప్సంగుల్లో మాలేసుకొని అక్కడ దండం పెట్టుకొని, ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని ఇంటికి పోతాము. ఇకపోతే గర్భగుడిలోకి ఎంటర్ అయ్యాము. గర్భగుడిలోకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ ఇక్కడ దీపం పెట్టి వినాయకుడి కాడ దండం పెట్టుకొని ఇంకొద్దిగా దాటుకోకపోతే సెంటర్లో భుజంగేశ్వర స్వామి. ఈ శివలింగ దర్శనం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఇక్కడ అభిషేకం చేయించుకోవడానికి, లేదు కొంచెం పలుకుబడి ఉంటే, లేదు పూజారితో ముందే మాట్లాడుకొని అక్కడ అవకాశం ఉంటే అక్కడ దగ్గర కూర్చొని పూజలు కూడా చేసుకోవచ్చు. అసలు శివలింగం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను దర్శనం చేసుకునేటప్పుడు వీడియో, మళ్ళీ జనం తక్కువ ఉన్నప్పుడు, జనం లేనప్పుడు మళ్ళీ నేను గుడికి వెళ్ళి వీడియో తీసి అది కూడా పెట్టాను. సూపర్గా ఉంటుంది. ఈ వీడియోలోనే లాస్ట్లో వస్తుంది, కంటిన్యూగా అయితే చూడండి. అమ్మవారు కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ గుళ్ళో విగ్రహం చాలా బాగుంటుంది.
బాగుందో. రైల్వే కూడలో ఈ భుజంగేశ్వర స్వామి గుడిలో ఉండే శివలింగం అద్భుతంగా ఉంటుంది. చాలా పవిత్రమైన దేవుడు కూడా మాకు నమ్మకము. ఎవరు మనస్ఫూర్తిగా కోరుకున్నా ఈ శివయ్య అయితే తీరుస్తాడని నమ్మకం. అమ్మవారు కూడా మాకు చాలా ప్రత్యేకత ఈ గుడిలో. ఖచ్చితంగా మా కోడూరు వాళ్ళంతా కనీసం నెలకు ఒకసారన్నా ఈ గుడికి వెళ్ళందే ఉండలేరు. ఏదో ఒక విశేషం, ఏదో ఒక టైంని బట్టి ఖచ్చితంగా పోయి దర్శించుకొని వస్తారు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. మా కోడూరు ప్రజలకి ఈ గుడి అంటే అంత ఎమోషను. ఇంకెక్కడొచ్చి వీళ్ళు పూజ చేపిస్తున్నారు, కలిశాల పూజ. బాగా వయసు అయిపోయిన దంపతులు కానీ అటువంటి దంపతులు పూజ చేసేటప్పుడు ఆ పూజలో మనం చూసినా పాల్గొన్నా కూడా చాలా పుణ్యం అంటారు. మరి మాకు అప్పుడు చూసే అవకాశం వచ్చింది, చూసేసి వచ్చాము. మీరు ఈ వీడియో ద్వారా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు ఎప్పుడూ వస్తుంటాను. కంటిన్యూ వీడియోస్ వస్తుంటాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.